గురువుగారు, లక్ష్మీదేవిని అష్టలక్ష్మి స్వరూపాల్లో మనం ఆరాధిస్తాం. కానీ మన పురాణాలు లక్ష్మీదేవిని అష్టలక్ష్మి స్వరూపాల్లో అభివర్ణించిందా? అభివర్ణించడం కాదు, అష్టలక్ష్మి అనేటువంటి మాట సత్యం. ఎలాగా అంటే సముద్ర మథన సమయంలోనే ఈ వచ్చేటువంటి వస్తువు ఫలానా వారిది అని ఏర్పాటు చేసి దేవతలు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్లకు అర్చన చేసి మథనం ద్వారా వచ్చిన వస్తువుని వారికి అప్పగించారు. ఆ అప్పచెప్పేటప్పుడు ముందుగా గణపతిని కూర్చుండబెట్టారు. ఆ గణపతిని కూర్చుండబెట్టి ఇప్పుడు వచ్చేటువంటిది నీకు అని చెప్పారు గణపతి. ఆ మథనం చేసినప్పుడు వచ్చింది ఎవరు వచ్చారంటే లక్ష్మీదేవి వచ్చింది. ఆ లక్ష్మీదేవి స్వతంత్ర. ఆ కారణం చేత సరాసరి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో కూర్చుంది ఆవిడ. గణపతికి ఆగ్రహం కలిగింది. ఆ గణపతి ఆగ్రహం ఎంతవరకు వచ్చింది అంటే విష్ణుమూర్తికి గణపతికి కూడా యుద్ధం జరిగే స్థితికి వచ్చింది. ఇద్దరూ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ప్రపంచానికే ప్రళయం ఏర్పడే పరిస్థితి వస్తే నారదుడు వచ్చి ఇద్దరిని శాంతపరిచి విష్ణుమూర్తి వద్ద ఉన్నటువంటి లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఏమని? అమ్మా, నీవు 9 రూపములతో ఉన్నదానవు. జగన్మాత కదా లక్ష్మీదేవి. ఆ జగన్మాత యొక్క అవతారాలు 9 అవతారాలు. 9 రూపములతో ఉన్నావు. ఒక్క రూపంతో గణపతి దగ్గరకు వచ్చి 8 రూపములతో నీవు విష్ణువు దగ్గర ఉండవమ్మా అని నారదుడు ప్రార్థిస్తే అంగీకరించినటువంటి ఆ లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి అనే పేరుతో గణపతి వద్దకు వచ్చింది. మిగిలిన 8 రూపములతో విష్ణువు వద్ద ఉన్నది కనుక అష్టలక్ష్మి అని ఆమెకు నామకరణం చేసి ఆ 8 రూపములతో ఉన్నటువంటి లక్ష్మీదేవిని 8 భావములతో భావించి అర్చించడం అనేటువంటిది సంప్రదాయంగా తయారైంది.